మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో అధికార మహాయుతి కూటమి విజయఢంకా మోగించింది. మహారాష్ట్రలోని 29 మున్సిపల్ కార్పొరేషన్లకు ఎన్నికలు జరగ్గా 25 మున్సిపల్ కార్పొరేషన్లను బీజేపీ సారథ్యంలోని మహాయుతి కైవసం చేసుకుంది. దేశ ఆర్థిక రాజధాని ముంబై మహానగరంపై 3 దశాబ్దాలుగా అవిభాజ్య శివసేన కొనసాగించిన ఆధిపత్యానికి గట్టిపడింది. ఠాక్రే కుటుంబానికి కంచుకోటగా ఉన్న బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ లో బీజేపీ ఏకైక అతిపెద్ద పార్టీగా అవతరించింది. మహారాష్ట్ర మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో అధికార మహాయుతి కూటమి మెజారిటీ స్థానాలను కైవసం చేసుకుని విజయదుందుభి మోగించింది. మహారాష్ట్రలోని 29 మున్సిపల్ కార్పొరేషన్లో ఎన్నికలు జరగ్గా 25 చోట్ల బీజేపీ సారథ్యంలోని మహాయుతి విజయం సాధించింది. ఇక ఠాక్రే కుటుంబానికి కంచుకోట లాంటి ముంబై నగరాన్ని సైతం మహాయుతి కైవసం చేసుకుంది. 227 స్థానాలు ఉన్న బృహన్ ముంబైలో అధికారాన్ని కైవసం చేసుకోవడానికి అవసరమైన 114 సీట్ల కన్నా అధికంగానే బీజేపీ, షిండే, శివసేనతో కూడిన మహాయుతి కూటమి సొంతం చేసుకుంది. దీంతో ముంబై మహానగరంపై 3 దశాబ్దాలుగా అవిభాజ్య శివసేన కొనసాగించిన ఆధిపత్యానికి గండిపడింది. బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్లో బీజేపీ ఏకైక అతిపెద్ద పార్టీగా అవతరించింది. దేశంలోనే సంపన్న ముంబై మున్సిపల్ కార్పొరేషన్లోని 227 వార్డులకు గాను 89 చోట్ల బీజేపీ, షిండే నేతృత్వంలోని శివసేన 27 చోట్ల గెలుపొందింది. ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలోని శివసేన 64 స్థానాలను కైవసం చేసుకుంది. కాంగ్రెస్ పార్టీ 24, మహారాష్ట్ర నవనిర్మాణ సేన 6, ఎన్సీపీ 3, ఎన్సీపీ 1 చోట, ఇతరులు 10 చోట్ల గెలుపొందారు. ముంబైతో సహా మిగిలిన మున్సిపల్ కార్పొరేషన్లలోనూ ఎక్కువ శాతం సీట్లను మహాయుతి కూటమే గెలిచింది. మహారాష్ట్ర వ్యాప్తంగా 2869 వార్డులుండగా బీజేపీ 1440, శివసేన 404, కాంగ్రెస్ 318, శివసేన 156, ఎన్సీపీ 164, ఎన్సీపీ 36, ఎంఎన్ఎస్ 14, వీబీఏ 15, ఇతరులు 322 చోట్ల గెలిచారు. కాగా తమిళనాడు బీజేపీ నేత అన్నామలై బీఎంసీలో ప్రచారం చేసిన 3 చోట్ల ఆ పార్టీ విజయం సాధించింది. రెండు దశాబ్దాల పాటు విడివిడిగా ఉన్న ఉద్ధవ్ ఠాక్రే, రాజ్ ఠాక్రే మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలకు ముందే జట్టుకట్టిన మహాయుతి విజయాన్ని అడ్డుకోలేకపోయారు. అలాగే అజిత్ పవార్ నేతృత్వంలోని నేషనలిస్ట్ కాంగ్రెస్, శరద్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ వర్గాలు కూడా కలిసిపోయాయి. శరద్ పవార్కు చెందిన ఎన్సీపీ, అజిత్ పవార్కు చెందిన ఎన్సీపీ పూణే, పింప్రి చించ్వాడ్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో పొత్తు పెట్టుకుని పోటీ చేసినా ఆ 2 చోట్ల బీజేపీ భారీ ఆధిక్యం సాధించింది. మహారాష్ట్ర మున్సిపల్ ఎన్నికల్లో తమ అభ్యర్థులు 112 మంది గెలిచినట్లు మజ్లిస్ పార్టీ ప్రకటించింది. మహారాష్ట్ర రాజకీయాల్లో ఒక కొత్త శకం మొదలైంది. ఇప్పటి వరకు కేవలం కొన్ని ప్రాంతాలకే పరిమితమైన ఎంఐఎం తాజా మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో తిరుగులేని శక్తిగా అవతరించింది. మహారాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 29 మున్సిపల్ కార్పొరేషన్లలో 13 కార్పొరేషన్లలో ఎంఐఎం తన ప్రభావాన్ని చాటింది. ముస్లిం సామాజిక వర్గం అధికంగా ఉండే ప్రాంతాల్లో ఆ పార్టీ సాధించిన ఈ విజయాలు రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ఇతర ప్రధాన పార్టీల గెలుపోటములను శాసించే స్థాయికి చేరుకున్నాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఎంఐఎం విజయ పరంపరలో ఛత్రపతి సంభాజీనగర్, మలేగావ్ అత్యంత కీలకంగా మారాయి. సంభాజీనగర్లో ఏకంగా 24 స్థానాలు గెలుచుకుని ఆ నగర రాజకీయాల్లో ప్రధాన పాత్ర పోషించనుంది. ఇక మలేగావ్లో 20 మంది ఎంఐఎం అభ్యర్థులు విజయం సాధించి మున్సిపల్ ఫలితాల్లో తమ ముద్ర వేశారు. బృహన్ ముంబైలో సైతం 8 స్థానాల్లో జెండా ఎగురవేసి బీఎంసీ వంటి ప్రతిష్టాత్మక సంస్థల్లో తన గళాన్ని వినిపించేందుకు ఎంఐఎం సిద్ధమైంది. వీటితో పాటు సోలాపూర్, ధూలే, నాందేడ్ వంటి ప్రాంతాల్లో 8 సీట్ల చొప్పున సాధించి ఆయా ప్రాంతాల్లో ఎంఐఎం బలమైన పట్టును నిరూపించుకుంది. మహారాష్ట్ర మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల కోసం 2 ప్రధాన పార్టీల చీలిక వర్గాలు చేతులు కలిపాయి. అయినప్పటికీ బీజేపీ సారథ్యంలోని మహాయుతి కూటమిని ఢీకొట్టలేకపోయాయి. ముంబై పీఠం మహాయుతి ఖాతాలో చేరడంతో ఠాక్రేల ఆధిపత్యానికి గండి కొట్టినట్లయింది. మున్సిపల్ ఎన్నికల ఫలితాలు అధికార మహాయుతికి ప్రజల్లో ఉన్న మద్దతును స్పష్టం చేస్తున్నాయి.